అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అసలైన అందం ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథ చాలా చాలా బాగుంటుంది. నా మనసుకి నచ్చి మరి నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. దీనికి ముందు 3 భాగాలు ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉన్నాయి. ముగింపు భాగంతో సహా 4 భాగాలు వినండి. మనసుకు హాయిగా ఉండే మంచి కథ. మనకి తెలియని ఎన్నో విషయాలు సొసైటీలో ఇలా కూడా జరుగుతాయా అనిపించేలా ఉంటుంది ఈ కథ. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయిన అర్జున్ని చూసి సౌందర్య అలా నిర్ఘాంతపోయి నుంచుంది. వెళ్ళి అర్జున్ కోపంతో సౌందర్య గొంతు పట్టుకొని పైకి లేపాడు. అక్కడ ఉన్నటువంటి పెళ్ళికి వచ్చిన చుట్టాలు, బంధువులు అంతా ఏంటి పని, పెళ్లి కూతురు మారిపోయింది, ఆ అమ్మాయి ఏమైపోయింది అని అడుగుతూ ఉండగా వాసంతి ప్రసాద్ వెళ్ళి సుకన్య రమేష్ని ఏంటిదంతా, ఏమైంది, పవిత్ర ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే ఏం చేసావే, దాన్ని చంపేశావా, లేకపోతే దాన్ని అసలు ఏం చేద్దామనుకున్నారే మీరు, మీకేమన్యాయం చేసిందని సౌందర్య గొంతు గట్టిగా పట్టుకునేసరికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉండగా పవిత్ర లోపల నుంచి తూలుతూ వస్తోంది. వస్తున్న పవిత్రని పరిగెత్తుకుంటూ వెళ్ళి అర్జున్ పట్టుకున్నాడు. ఏమైందిరా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఏం జరిగింది అని ఆమెని దగ్గరికి తీసుకుంటే వచ్చిన వాళ్ళల్లో ప్రసాద్కి తెలిసిన డాక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ అమ్మాయికి మందు చాలా పవర్ఫుల్ది ఇచ్చారు అని వెంటనే వాళ్ళు ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ అమ్మాయికి సెలైన్ పెట్టారు. వాసంతి అలా వాళ్ళ చుట్టాలమ్మాయి ఉంటే కాస్త ఒళ్ళో పడుకోబెట్టుకోమ్మా అని అలా పడుకోబెట్టిన తర్వాత ఏంటి నాటకాలు, ఏంటి వెధవేషాలు, దీని మెళ్ళో నేను తాళి కట్టడం ఏంటి, ఈ డ్రామా ఏంటి, పవిత్ర ప్లేస్లోకి ఇది రావటం ఏంటి అని అడిగాడు అర్జున్. మా అమ్మాయి నిన్ను ఇష్టపడింది, నిన్ను కావాలంది, అందుకే ఇచ్చేసావు నిన్ను అంది సుకన్య. వాట్ యు మీన్? ఇష్టపడటానికి మదం ఎక్కి మతి తప్పి కొవ్వెక్కి నీ కూతురు అడిగితే నీకు కూడా కన్ను మిన్ను కానకుండా అలాగే అనిపించి నువ్వు నన్ను ఇచ్చావా? నన్ను ఇవ్వడానికి నువ్వేమైనా నన్ను కన్నావా, నన్ను పెంచావా? నీకేం రైట్ ఉంది నా మీద? అయినా నేను పవిత్రని ఇష్టపడ్డానని చెప్తే దీంతో నాకు పెళ్ళేంటి, ఇది నన్ను ఇష్టపడటం ఏంటి అన్న తర్వాత దాందేముంది, అది ఎవరితో అయినా అడ్జస్ట్ అయిపోద్ది. కానీ నా చిన్న కూతురు అలా కాలేదు కాబట్టే నా చిన్న కూతురికి ఏం తక్కువనే, నీకు డబ్బే కావాలంటే గనక ఆస్తి నీ మొహాన కొడతాం, ఎంత కావాలి, పోనీ అలా కాదంటావా నగలు పడేస్తాం, అది కాదంటావా నా చిన్న కూతురికి అందం ఉందే, చదువు ఉందే, దానికి తోడు నా చిన్న కూతురు నిన్ను అందరూ ఆడవాళ్ళ కన్నా కూడా మోహంతో సుఖపెట్టగలదు అనేసరికి పెద్ద చిన్న అని కూడా చూసుకోకుండా చెయ్యెత్తేశాడు అర్జున్. వాసంతి వెనక్కి లాగేసి సుకన్య దవడలు ఆవిడ పగలగొట్టే, నువ్వు అసలు ఆడదానివేనంటే అత్త మెచ్చిన కోడలివి కాదు, బిడ్డ మెచ్చిన తల్లివి కాదు, బిడ్డని మెచ్చిన తల్లివి కాదు, ఏం జన్మే నీదే, ఇంతకన్నా దీన్ని నువ్వు 10 మంది దగ్గర తార్చుకోవటం నయమనిపిస్తుంది నాకు. ఒక ఆడపిల్లతో పెళ్ళి అనుకొని నిశ్చితార్థమయ్యి దాంతోనే ఎన్నో కలలు ఊహలు పెనవేసుకుపోయి ఒక జంటని మెహందీ, హల్దీ, సంగీతు, గౌరీ పూజ అన్నీ అయిపోయిన తర్వాత కూతురికే అన్నంలో మొత్తం కలిపి పెట్టావంటే నిన్ను ఎంత దిగజారిపోయిన ఆడదాని అనుకోవాలి. అసలు ఏం తల్లివే నువ్వు, ఎలాంటి తల్లివి అనుకోవాలే నువ్వు? అలాంటిదే నీ చిన్న కూతురు నా కొడుకుని కావాలని అడిగిందా? కావాలని అడగటానికి వాడేమైనా అంగట్లో బొమ్మ అనుకుంటున్నావా? నువ్వు తీసుకెళ్ళి అది అడిగితే ఇవ్వడానికి మేకప్ కిట్ అనుకుంటున్నావా? ఒక బాయ్ ఫ్రెండ్ అనుకుంటున్నావా? అది వాడి పడేసే ఒక డ్రెస్ అనుకుంటున్నావా? చెప్పులు అనుకుంటున్నావా? నా కొడుకునే కొడితే చెప్పు తెగిపోద్ది అనే, అసలు ఏం బ్రతుకులే మీవి, ఏం మనుషులే మీరు అనే ఆవిడకి కోపం కట్టలు తెంచుకొని ఆవిడ కూడా బాగా కడిగేసింది సుకన్యనే. ఎన్నన్నా ఏమన్నా ఇప్పుడు మా అమ్మాయి మీ అబ్బాయికి పెళ్ళాం, 6 100 126 దాన్ని నేను పెళ్ళాంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏలుకోవటం జరగని పని అన్నాడు అర్జున్. ఎందుకు ఏలుకోవురా, ఊరుకుంటామా ఏలుకోపోతే అన్నాడు రమేష్. ప్రసాద్ అప్పుడు దాకా ఊరుకొని అన్ని సంవత్సరాలుగా ఆయనకు అసలు కోపం ఎలా ఉంటుందో కూడా
ప్రపంచానికి తెలియదు. రమేష్ను పడేసి కొడితే షర్ట్ అంతా చినిగిపోయే. ఒరేయ్, నువ్వు తండ్రివేనంట్రా, నీ చిన్న కూతురు ఏ మగాడు నచ్చాడంటే ఆ మగాడు దగ్గరికి దాన్ని పంపిస్తావా? ఏమంటారురా దీన్ని? అక్క మొగుడు బావంటే బావ ఏమవుతాడురా? నాకు అర్థం కాదు. తండ్రితో అన్నతో సమానం కదో. నీ పెళ్ళం ఎవడు నచ్చాడన్నా కూడా వెళ్ళరా పర్లేదని చెప్పి కూర్చుంటావా ఏంట్రా నువ్వు రాస్కెల్? అది అడిగిందే అనుకో, దాని దవడ పగలగొట్టి నువ్వు అడిగేది తప్పు, నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు, మేము నిన్ను తప్పుడు పెంపకం పెంచాము, తప్పుడు మార్గంలో నిన్ను పెంచి పెద్ద చేసుకొచ్చాం కాబట్టి ఇలాంటి పిదపకాలపు బుద్ధులు పుడుతున్నాయి నీకని దాన్ని పాతేయాల్సింది పోయి పెళ్లి కూతుళ్ళని మార్చి ఈ రెండిటితో నువ్వు ఏకవై ప్రేమని నటించి దిగజారిపోయి చివరికి పవిత్ర స్థానంలోకి దీన్ని తీసుకొస్తే దీన్ని మా ఇంటి కోడలుగా మేమేలారా ఒప్పుకుంటాం అన్నాడు ఆయన. అనేసరికి డాడీ నో మోర్ ఆర్గ్యుమెంట్స్, ఇప్పుడు మాటలు అనవసరం, డాక్టర్ ఎలా ఉంది తనకి అన్నాక షీఈస్ బెటర్ అన్నాక పవిత్రని లేపి నుంచోపెట్టాడు. అసలు ఏం జరిగింది అంటే లోపలికి వచ్చిందనే, సుకన్య ప్రేమగా మాట్లాడిందనే, నోట్లో అన్నం తినిపించిందనే, అంత తిండికి కరువాసిపోయావా పనికి మాలిందానా? ఎవరు ఏది పెడితే అది అడుక్కు తినటానికి అని లాగి చెంప మీద ఒక్కటి తీయబోయి కూడా ఆపేశాడు అర్జున్. ఎందుకు కొట్టలేదో తెలుసా? నీ మీద నాకున్న ప్రేమ ఈ చెయ్యి నేను ఏ రోజు చేసుకునేలా నన్ను చెయ్యదో. ఎందుకు ఇంత పచ్చి పని చేశావు? అసలు ఇలాంటి సర్పాల్ని ఎలా నమ్మావే? అమాయకురాల్ని చేసి చివరికి నీ జీవితంలో ఇప్పటిదాకా నింపిన విషాన్ని చాలదని వీళ్ళు నీ జీవితాన్నే అస్తవ్యస్తం చేసి అంధకారం చేయటానికి సిద్ధమైన మంద వీళ్ళు అని చెప్పి పవిత్ర చేయి పట్టుకొని ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నువ్వు నాదానివనే పెళ్ళికని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వెళ్ళడానికి రెడీ చేసినటువంటి కారులో ఆ అమ్మాయిని ఎక్కించుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. వచ్చిన చుట్టాలు బంధువుల్లో భోజనాలు చేసి గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ దారిన వాళ్ళు ఈ జరిగినటువంటి న్యూస్ గురించి చెప్పుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతే కొంతమంది వాసంతి ప్రసాద్ తరపున బంధువులు మాత్రం అలా వీళ్ళ వెనకాలే వెళ్ళారు. వాసంతి ప్రసాద్ కూడా ఇంకొక కారులో వెళ్ళారు. వెళ్ళగానే పవిత్ర చేపట్టుకొని అర్జును అలా లోపలికి తీసుకొచ్చేసాడు. లోపలికి తీసుకొచ్చేసిన తర్వాత అలా కూర్చున్నాక తమ కూతుర్ని వీళ్ళు వదిలేసి వచ్చారని, తమ కూతురు విషయానికి ఏ కంక్లూషన్ చెప్పలేదని సుకన్య రమేష్ అలా నుంచుంటే ఇందుకే వద్దందే అన్నాడు రమేష్. ఏంటి నాన్న వద్దనేది? వాణ్ణి నేను వదిలేస్తాననుకుంటున్నావా? నన్ను ఎవరనుకుంటున్నావు? నా పేరు సౌందర్య అని పెట్టారు. తప్పు నాన్న, నేను మోహినిని, కామినిని. నేను ఎవరో తెలుసా? వాడిని ఎప్పటికీ వదలటం అనేది జరగని పని నాన్న. వాడు ఏం చేయగలడు నాన్న? ఆఫ్టర్ ఆల్ మగాడు వాడు. నువ్వు ఒక మగాడివేగా. నాకు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఎలా తొక్కి నొక్కి నా వశం చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వాడు కట్టిన తాళేగా నా మెళ్ళో ఉంది. ఎంతమంది సాక్షిగా వాడు తాళి కట్టినప్పుడు నేను వాడి పెళ్ళాన్ని కాదని వాడు అన్నంత మాత్రాన అది జరుగుద్దా? అందుకేగా తాళి కట్టించుకున్నాను, పదండి వెళదామని సిగ్గు కూడా లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక అలా గుమ్మంలో నుంచుంది సౌందర్య. సుకన్య బరాబరా లోపలికి వచ్చేసి వాసంతి వాళ్ళ వంటగదిలోకి వెళ్ళిపోయి తనే ఎర్రనీళ్ళు కలిపి తీసుకొచ్చి కూతురు చేతుల ముద్రలో పసుపులో ముంచి కుంకంలో ముంచి గుమ్మానికి కుడివైపు ఎడంవైపు వేయించుకొని ఆ తర్వాత కూతుర్ని గడప దాటమని కూతురు చేత కుంచాలు అవి తన్నించుకొని మొత్తానికి లోపలికి తెచ్చి కూతురు చేత ఎర్రటి పాదాలతో రావాలని కుంకుమ నీళ్లల్లో నడిపించి అక్కడ ఒక వైట్ క్లాత్ మీద పాదముద్రలు వేయించుకొని కూతురికి హారతిచ్చి మీ ఆయన పేరు చెప్పి నీ పేరు చెప్పి నువ్వే రామ్మా అని కూతుర్ని లోపలికి రమ్మనమని దిష్టి తీసేసుకుంటే ఏంటిదంతా అని అడిగింది వాసంతే. అదేంటి, నీ ఇంటి కోడలికి నువ్వు హారతిచ్చి రమ్మనమనాలే, నేను తీసుకొస్తే నువ్వు నన్ను అడుగుతావేంటి అనేపాటికి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అన్నాడు ప్రసాద్. ఆగాగు రాలకూడదు గానిలే అన్న తర్వాత దేవుడి దగ్గర వెలుగుతున్న దీపాల్లో ఒత్తుల్ని వెనక్కి లాగి నలిపేసి మళ్ళీ కొత్త ఒత్తులు అదే నూనెలో వేసుకొని దీపాలు వెలిగించుకున్నారు అమ్మా కూతుళ్ళు. ఈ టైప్ ఆఫ్ గృహప్రవేశాన్ని ఎంతవరకు ఏ కోడలు చెయ్యంగా ఏ అత్తగారు చూసి ఉండదేమో. అంత వెరైటీగా గృహప్రవేశం అయిపోయిన తర్వాత హాల్లో పంచాయితీ.
వచ్చిన చుట్టాలు బంధువుల్ని మీరే న్యాయం చెప్పండి, మా అమ్మాయి మెళ్ళో తాళి కట్టినప్పుడు మా అమ్మాయిని ముట్టుకోనంటే ఎలా కుదురుద్దే, పదండి శోభనానికి ఏర్పాట్లు చేద్దాం అనేసరికి వచ్చిన చుట్టాల్లో కొంతమంది వీళ్ళు చేసింది తప్పు అన్నారు. అలా పెళ్లి కూతుళ్ళని మార్చకూడదు అన్నారు. మనిషికి మనసుకి విలువ ఇవ్వాలన్నారు. ఈ పెళ్ళి అసలు ఎలా చెల్లుద్దన్నారు. మరికొంతమంది తాళి కట్టిన తర్వాత చేసేదేముంది, అది ఆడదే ఇది ఆడదే, లైట్ తీసిన తర్వాత ఏదైతే ఉందే ఈ జన్మకి ఇంతే అనుకొని సరిపెట్టుకోవటమేనంటే ఆల్ ఆఫ్ యూ గెట్ అవుట్ అనే ఒక్కటే ఆన్సర్ చెప్పాడు అర్జున్. చెప్పిన తర్వాత వచ్చిన వాళ్ళంతా బయటికి వెళ్ళిపోయారు. పదవే, నువ్వే అబ్బాయి బెడ్రూమ్లోకి వెళదు కానీ మీరెళ్ళి పూలు తీసుకురా, నేనే డెకరేట్ చేస్తాను బెడ్రూమ్ అంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే పళ్ళు రాలిపోతాయి. ఇది పెళ్ళామని, నాకైంది పెళ్ళని, దీని మెళ్ళో కట్టింది తాళ్ళని, ఇది బ్రతుకుండగా నేను బ్రతుకుండగా ఒప్పుకోవటం, దీని ఒంటి మీద నేను చెయ్యటం జరగని పని. ఆహా, నీకు ఇంకొక ఆప్షన్ ఉందని నువ్వు అనుకుంటున్నావేంట్రా అనేపాటికి వాళ్ళు నిర్ఘాంతపోయారు. నిర్ఘాంతపోతే ఏంటి అలా చూస్తున్నావు ప్రసాద్, ఏంటే అలా చూస్తున్నావు వాసంతే, నీ కొడుకు ఏమని ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడాడో తెలుసా, దీంతో నేను మున్సిపాలిటీ ఫిగర్నా, నా ముఖం మీద గోతులు పూడ్చాలంటే గవర్నమెంట్ వాడు తారు రోడ్లు పూడ్చినంత పూడిస్తే కానీ కన్సీలర్తో పూడట్లేదా, అలాంటి ఈ బొగ్గల మీదే నువ్వు ముద్దు పెట్టాలి, అలాంటి ఈ శరీరాన్ని నువ్వు సుఖపెట్టాలి, నేనెప్పుడు చిటికేసి పిలిస్తే అప్పుడు కుక్కలా వచ్చి నన్ను రోజుకి ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు తనివి తీరా సుఖపెట్టాలిరా, ఇది నువ్వు నాకు కట్టిన లైసెన్స్ బిళ్ళలివి, రెండు మంగళసూత్రాలు కాదు, లీగల్గా ఇప్పుడు నేను నీ పెళ్ళాన్ని అని కాలు మీద కాలేసుకొని కుర్చీలో కూర్చొని మీరు నన్నింట్లోంచి గెంటేయలేరు, గెంటేస్తే నేను వీధికి ఎక్కుతాను, కోర్టుకు ఎక్కుతాను, మీడియాలకు ఎక్కుతాను, మీ పరువు తీస్తాను, మిమ్మల్ని అబాసు పాలు చేస్తాను, ఏడుస్తాను, రచ్చరచ్చ చేస్తాను, నువ్వు దీంతో అక్రమ సంబంధం పెట్టుకున్నావని చెప్తాను, మీ వ్యాపారం ఎక్కడికక్కడ మీరు పరువు పోయి తలెత్తుకోకుండా చేసి మీ వ్యాపారాలు మూతపడిపోయేలా చేస్తాను, మీ బ్రతుకుల్ని లెక్క కడతా. నా సంగతి బాగా తెలియదేమో, పేరుకే నేను సౌందర్యని, చాలా పెద్ద, నన్ను ఓపెన్గా చెప్తున్నా పోరం బోకు పెంపకం పెంచేశారు నా అమ్మ బాబులు, మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి నాన్న దాన్ని తీసుకొని అంటే, తీసుకొని వెళ్ళటం అంటూ జరిగితే మీరు పవిత్రతో పాటు దీన్ని కూడా తీసుకొని వెళ్ళాలి బయటికి, ఎట్టి పరిస్థితుల్లో నేను పవిత్రను వదులుకోవటం అనేది జరగని పనే అన్నాడు అర్జున్. అనేసరికి వదిలేయండమ్మా, మీరు వెళ్ళండి, నా కాపురం ఎలా చేసుకోవాలో నాకు బాగా తెలుసులే, నా దగ్గర నాకు కావలసిన అస్త్రాలు బాగానే ఉన్నాయి, నేనేమి ఎక్స్పీరియన్స్ లేని పర్సన్ కాదు, మీరు వెళ్ళండి అని పంపించింది వాళ్ళని సౌందర్య. ఆ తర్వాత పవిత్ర ఒక గదిలో, సౌందర్య ఒక గదిలో. అర్జున్కి పిచ్చెక్కిపోతుంది. ఒకవైపున సౌందర్య రెడీలయ్యి మామయ్య అంటే ప్రసాద్ పలకరించట్ల, అత్తయ్య అంటే వాసంతి పలకరించట్ల, పవిత్ర ఒక్కటే అలా కూర్చొని ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది. ఒకవైపున అర్జున్కి పిచ్చెక్కిపోతుంది. లాయర్ని పిలిపించాడు. ఎట్టి పరిస్థితుల్లో నేను దాంతో కాపురం చేయటం జరగని పనే, నేను దాన్ని నా లైఫ్లో అది ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది అనుకుంటున్నాను లాయర్ గారు, ఏం చేయాలంటే మొత్తం జరిగిందంతా విన్న ఆయన షాక్ అయిపోయి, ఒకప్పుడు లంకిని శంకిని డాకిని అనే ఆడయుండే అని, అవి రాక్షస స్త్రీలని విన్నాను బాబు, నేను ఇప్పుడు భూమి మీద ఇలాంటి వాళ్ళు తిరుగుతున్నారని చూసి నిజంగా మేమే ఆశ్చర్యపోతున్నాం, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను ఎన్ని విధాలుగా లొంగ తీయాలని చూసినా, ఏ అస్త్రాలు ప్రయోగించినా, చివరికి నగ్న ప్రదర్శనలే చేసిన ఆ అమ్మాయితో మాత్రం ఇంటిమేట్ అవ్వకు, అప్పుడు చచ్చినా కూడా నేను నీకు విడాకులు ఇప్పించటం జరగని పని అయిపోద్ది, జాగ్రత్త అయ్యా అని చెప్పి నా ప్రాసెస్ ఏదో నేను చేసుకుంటానని వెళ్ళిపోయాడు. దానికి కావలసిన ప్రూఫ్లు తీసుకొని లాయరు. ఈలోపు
ఒకవైపున పవిత్ర చూస్తేనేమో అలా అర్జున్కి బ్రెయిన్ పనిచేయటం లేదు. ఎన్నెన్ని కలలు కన్నాడు, ఎన్నెన్ని ఆశలు, ఎన్నెన్ని ఊహలు. పవిత్రను తీసుకొని అక్కడ హనీమూన్కి వెళ్ళాలి, ఇక్కడ హనీమూన్కి వెళ్ళాలి, లైఫ్ని ఇలా ఎంజాయ్ చేయాలి, అలా ఎంజాయ్ చేయాలి, ఇక పిల్లల్ని కనాలి. లైఫ్లో ఏ మనిషికి మాత్రం ఉండవు ఆశలు, కలలు, కోరికలు. ప్రాణంలా ప్రేమించేశాడు ఆ అమ్మాయిని. ఎప్పుడు ప్రేమించాడు కూడా తనకే తెలియనంత ప్రేమించాడు. అలాంటిది తన ప్రేమ తనకి దగ్గరైనట్టే దగ్గరై దూరం అయిపోయి తను ఊహించిన ఒక క్షుద్రశక్తి తన జీవితంలోకి వచ్చినట్టు మనిషి తల్లడిల్లిపోతూ తాగుడికి అలవాటైపోయాడు. తాగుడికి అలవాటైపోయి ఎప్పుడూ లేనిది తాగటం మొదలుపెట్టాడు అర్జున. ఆ దిగుల్లోనే సరిగ్గా తిండి తినటం కూడా మానేసే వెళ్ళి ఒక రోజున పవిత్రని కౌగిలించుకొని వెక్కి వెక్కి ఏడ్చాడు. నీకు తెలుసా బంగారం, నేను నిన్నెంత ప్రేమించానో చూడు, ఎన్ని ప్లేసులకి హనీమూన్ టికెట్లు బుక్ చేసుకున్నానో. ఈ ప్లేసులన్నీ నీతో కలిసి తిరిగొద్దాం అనుకున్నాన్రా. నా కలలన్నీ భగ్నం అయిపోయినాయి, నా ఆశలన్నీ చిత్రం అయిపోయినాయి. పోనీ ఒక పని చేద్దామా? ఏది ఏమైనా సరే నేను నిన్ను వదులుకోవటం జరగని పని. మనిద్దరం ఇంటిమేట్ అయిపోదామా? పిచ్చి మాటలు మాట్లాడకు అర్జున్ అంటే, నిన్ను నేను వదులుకోలేను, నువ్వు లేకుండా నేను బ్రతకలేను, దాన్ని నేను తాకలేను, అదంటేనే అసహ్యం వేస్తుందిరా నాకు. అప్పుడు నీది నాది ఎఫ్ఐఆర్ అంటారు, అక్రమ సంబంధం అంటారు. పోనీ ఒక పని చేద్దామా? అమ్మా నాన్న ఎటు దాన్ని కుక్క కన్నా హీనంగా తీసేశారు. అబ్రాడ్ వెళ్ళిపోదామా? అక్కడే ఒక 5 ఏళ్ళుండి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కని తిరిగొద్దామా? ఇది ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దాం. దాంతో మాత్రం నేను నరకం పడలేనురా. ఏంట్రా నాకు ఈ చిత్రవద? లైఫ్లో ఇప్పటి వరకు ఏ విషయంలోనూ రిగ్రెట్ తీసుకుందే లేదని నేను నీకు తెలుసు. అలాంటిదే ఏంటి నా బ్రతుకులో నాకు మనశ్శాంతి లేకుండా ఇదే. అన్నం తింటే సహించట్లేదు, నిద్ర పట్టట్లేదు, జీవితం ఇలా అయిపోయిందేంట్రా నాది అని ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. ముద్దు పెట్టుకున్నాడు ఆ అమ్మాయిని దగ్గరికి తీసుకొని. అలా తల మీద చెయ్యేసి నిమురుతూ పడుకుంటే ఈ మాటలన్నీ విందే సౌందర్య. విన్న తర్వాత ఈ విషయాలన్నీ కూడా అమ్మా బాబులకి చెప్పిందే. చెప్పిన తర్వాత అమ్మా నాన్నలు వాడలా చేస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావా ఏంటే? మోహిని అస్త్రాలు ప్రయోగించటం, కామిని అస్త్రాలు ప్రయోగించటం నీకు నేను నేర్పించలేదా? నీకు చేతకావా? వాడిని లైన్లో పెట్టుకోవటం, గ్రిప్పులో పెట్టుకోవటం కూడా రాకపోతే ఇంకెందుకే నువ్వు అనేసరికి అర్జున్ గదిలోకి ఇక అసలు సౌందర్యనే రానివ్వడో, ముట్టుకోడు, అంటుకోడు, మాట్లాడించడో. పాపం చాలా రోజులుగా నిద్రపోకపోవటంతో అలిసిపోయే కాస్త తాగుండటంతో కునుకు పట్టి అలా పడుకున్నాడు. అంతే, గదిలోకి వెళ్ళిన సౌందర్య నగ్నంగా అర్జున్ మీద పడిపోయింది. దాంతో నిద్ర లేచినటువంటి అర్జును అతన్ని గట్టిగా పట్టుకొని లిప్ కిస్ పెట్టేస్తుంటే అతన్ని లేవలేనంత గట్టిగా పెడరెక్కలు విరిచి పట్టుకుందే. పట్టుకున్న తర్వాత ఆమెని అలా చూసిన అతనికి కడుపులో తిప్పేసి వామిటింగ్స్ అయిపోయి తుక్కు కింద లేపి బెల్ట్ తీసుకొని ఉతికి పారేశాడు. బెడ్షీట్ చుట్టుకొని బయటికి పరిగెత్తుకొస్తే బయటకు వచ్చిన ప్రసాదు అసలు ఆ అమ్మాయిని ఆ కండిషన్లో చూసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. పవిత్ర స్థానువై నుంచుండిపోతే వాసంతే ఎక్కడైనా మగాళ్ళు ఆడవాళ్ళని మానభంగాలు రేపులు చేస్తారని విన్నాను కానీ ఆడది ఇదెంత బరితెగిచ్చి మగాడి మీద పడిపోవటం ఏంటి? ఎంత కోరిక ఏంటి? ఎంత యావేంటి? ఇంత పిచ్చేంటి? నాకు అర్థం కాలేదని ఆవిడ అసలు షాకులో ఉంటే ఏమైంది నాన్న అంటే, ఏమవటం ఏంటమ్మా, అది నా గదిలోకి వచ్చి నగ్నంగా నా మీద పడిపోయి నన్ను గట్టిగా ఎలా లిప్ లాక్ చేసిందో చూసావా? పెదవిలోంచి బ్లడ్ ఎలా కారిపోతుందో అమ్మ. నా పెడరెక్కలు విరిచేసి పట్టుకొని నా షర్ట్ తీసేసిందమ్మా. నా ప్యాంట్ ఓపెన్ చేయబోతుంది తెలుసా? ఎంత అసభ్యమైన ఆడదమ్మా. దీనికన్నా ప్రాస్టిట్యూట్లు నయం తెలుసా? అసలు ఏం పెంపకం పెంచారే నిన్ను? ఏం జన్మే నీది అని దవడలు పగలగొట్టి వదిలిపెడితే ఏం పనులమ్మాయి నువ్వు అన్నాక ఆ బెడ్షీట్ని అలాగే చుట్టుకొని ఇక ఒకవైపున ప్రసాదు అప్పటికే ఫోన్ చేసి సుకన్య రమేష్ని రమ్మంటే అమ్మ నాన్నలు వచ్చారు, ఇంట్లో ఉన్న పని వాళ్ళంతా వచ్చారు, లాయర్ గారు వచ్చాడు, అందరి ముందు పట్టుకొని నేను చేసింది ఏం తప్పంట? వాడు నా మొగుడు కాదా? మొగుడు పెళ్ళాలన్నాక కింద మీద పడతాం. ప్రసాద్, నువ్వు నీ పెళ్ళాం మీద చెయ్యకుండానే నీ కొడుకు పుట్టాడా ఏంటే? నువ్వు వచ్చావు ఎగేసుకొని నీ మొగుడిని తీసుకొని. ఇప్పుడు కూడా నీకు నీ మొగుడు రోజు మీద చెయ్యకపోతే
లేకపోతే కుదరదుగా అమ్మా, ఎందుకు వచ్చావు, ఏ లాయరు, నీ పెళ్ళాన్ని నువ్వు ముట్టుకోవట్లేదా అని అందరి ముందు పట్టుకొని ఆ అబ్బాయి మెడకాయనే పక్కకు తిప్పేసి మళ్ళీ గట్టిగా ముద్దు పెడితే, నేను దీంతో కాపురం చేయలేను లాయర్ గారు, ఇలా బరితెగించిపోయిన ఆడవాళ్ళని ఇళ్లల్లో ఉండనివ్వకూడదండి అనేశాడు అర్జున్. ఆయన కూడా షాక్ అయ్యే మాట పలుకు లేక అలా నిలబడిపోయి, ఇంతవరకు ఇలాంటి టైప్ ఆఫ్ లేడీస్ని ఇంత డైరెక్ట్గా చూడటం ఫస్ట్ టైం ఆ లాయరు. దాంతో షాకులో ఉండిపోయాడు ఆయన. తప్పే ఉంది, వాళ్ళు మూడు పెళ్ళాలన్నా కింద మీద పడతారు, ప్రతి దాంట్లో మేము ఉన్నాం కదా అని దూరిపోయి టింగురంగా అనుకుంటా ఈ లాయర్ గాడు వచ్చి దూరటం ఒకటే. ఏంది ఈ పనులంతా చూసేదేమే, మీరు మీ మొగుళ్ళతో కాపురాలు చేయట్లా, మీ మొగుళ్ళతో చెయ్యి ఎంచుకోవట్లా అని ఎదురడిగిపోయింది సుకన్య మొగుడిని తీసుకొని. అసలు వాళ్ళకి ఈ కొంపేంటో, ఈ మనుషులేంటో, ఈ సిచ్యువేషన్ ఏంటో అర్థం కాలేదు. అక్కడి నుంచి లగ్గాయితో ఇక ప్రతిరోజు కూడా ఆ అబ్బాయిని ఎలాగైనా సరే సెడ్యూస్ చేయాలనే దాంతో ఆ అబ్బాయి ఎదురుగా పొట్టి బట్టలు వేసుకొని తిరగటం, ఇంట్లో బికినీలు వేసుకొని తిరగటం, ఒక్కో రోజు అవి కూడా లేకుండా అబ్బాయి బెడ్రూమ్లోకి వెళ్ళి హక్ చేసుకోవటం, ఆ అబ్బాయి స్నానం చేసి వచ్చేసరికి బాత్రూంలో నుంచి ఎదురుగా ఉంటే అబ్బాయి టవల్ లాగేయటం. ఒక మగాడిని ఒక ఆడది ఇన్ని విధాలుగా నరకాలు పెట్టుద్దా అనే విధంగా చిత్రవధకి గురి చేయటం మొదలుపెట్టిందే. అంతా దాంట్లో అర్జున్ అసలు రూమ్ డోరు లాక్ చేసేసుకొని ముందు వాళ్ళ అమ్మ నాన్న కూడా తాళాలు వేసుకోవటం మొదలుపెట్టారు తలుపులకే. ఆ తర్వాత అర్జున్ ఒక రోజున వెళ్ళి పవిత్ర ఒళ్ళో పడుకొని వెక్కి ఏడ్చాడు. నా జీవితంలో నేను కన్న ప్రతి కళ నీతోనే, నా ప్రతి ఆశ నీతోనే, అలాంటిదే నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదేమిట్రా, జరిగేది చూస్తూ ఉండిపోతావా, ఇలా నువ్వు అమాయకంగా ఉండొద్దని బామ్మ చెప్పలేదా, ఇది మన జీవితం, మన జీవితంలో కాదొచ్చి విషయాన్ని కక్కుతుంటే నువ్వు కూడా అలా వదిలేసి ఊరుకుంటావేంటే, నాకు అర్థం కావటం లేదు అంటే నువ్వు ఇలాగే తాగుతావా, నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా, ఇలాగే తిండి తినవా అని భోజనం తీసుకొచ్చి పెట్టిన తర్వాత నువ్వు అవునన్నా కాదన్నా చూస్తాను ఇంకొన్ని రోజుల పాటు, నేనే నీతో బలవంతం చేసైనా ఇంటిమేట్ అయ్యి, లేదంటే ఇక్కడి నుంచి నిన్ను తీసుకునైనా సరే అబ్రాడ్ బలవంతంగానైనా వెళ్ళిపోతాను, దాంతో మాత్రం నేను చచ్చినా తాళి కట్టాను కదా అని కాపురం చేయటం, దాన్ని ముట్టుకోవటం జరగని పని. అది ఇంట్లో ఉంటే నాకు ఏమనిపిస్తుందో తెలుసా, ఒక బ్రోతలున్నట్టు అనిపిస్తుంది తప్ప ఫ్యామిలీ లేడీస్ ఉన్న ఫీల్ నాకు రావట్లేదురా అనేశాడు అర్జున్. ఆ తర్వాత ఈ విషయాలన్నీ అమ్మకు ఫోన్ చేసి చెప్పింది సౌందర్య. ఏటో ఇంకొక వారం రోజుల్లో మీ నానమ్మదే ఆబ్దికం రాబోతుంది, దానికి మీ అత్తతో పాటు నీ మొగుడితో పాటు నీ మామని దీన్ని కూడా తీసుకొని రావే అని చెప్పిన తర్వాత, అత్తయ్య ఆబ్దికం ఆవిడ మనసంతా మీ మీదే ఉండేదిగా, వచ్చి జరిపించి వెళ్ళండి మరి చేసేదేముంది అని ముందే పంతులుగాడికి డబ్బులు ఇచ్చి వీళ్ళు చెప్పమన్నట్టుగా ఆడిని సెట్ చేసి ఉంచుకున్నారు. దాంతో నేను అస్సలు ఆ కొంపకి రానమ్మా, నాకు అసహ్యం వీళ్ళ కొంపంటేనే అన్నాడు అర్జున్. వెళ్ళి నువ్వు జాగ్రత్తగా పవిత్రను తీసుకెళ్ళి పవిత్రను జాగ్రత్తగా తీసుకురా, నాకు ఆఫీసు పనులున్నాయి, వాళ్ళ దరిద్రపు కొంపలో వాడు ఏ రోజైతే పిల్లని నేను చదివిస్తానంటే అది నీకు పుట్టిందా నాకు పుట్టిందా అని అడిగాడో ఆ రోజు నుంచే నేను ఆ కొంపకి రానని నీకు తెలుసుగా వాసంతే అనేశాడు ప్రసాద్. దాంతో పవిత్రని వెంట పెట్టుకొని వాసంతి సౌందర్య వెళ్ళారు. వెళ్ళగానే సౌందర్య అలాగే సుకన్య కళ్ళతో సైగలు చేసుకొని సౌందర్య ఒక గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాసంతి అలా కూర్చొని దండం పెట్టుకుంటూ మనసులోనే కళ్ళు మూసుకొని, నువ్వు భూమి మీదకి తీసుకొస్తేనే వచ్చాడు నా కడుపులో నుంచే వారసుడుగా అర్జున్, ఇప్పుడు వాడు ఎంతో ప్రేమించాడు పవిత్రనే, అది చిన్న అరుంధతి అనుకునేవాళ్ళం మనం, అలాంటిది వాడి కలల్ని నాశనం చేస్తూ ఈ దరిద్రపది దాపరించింది మా ఇంట్లో, నా కొడుక్కి ఏ సుఖం లేదమ్మా, నువ్వైనా ఆత్మరూపంలో వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపించవా, నాకు మనశ్శాంతి ప్రశాంతత లేదమ్మా అనే ఆవిడ అలా కూర్చొని ఆవిడ గోడు అరుంధతికి వెళ్ళబోసుకుంటూ ఈలోపు కళ్ళు తెరిస్తే పూజారే, అమ్మ మీరు కూతురు వరుస అవుతారా అంటే అవునండి, అయితే నేను కొన్ని చెప్తాను చెయ్యండి అమ్మా ఆత్మశాంతి కోసం అంటే సరేనని ఆవిడ కూర్చుంది. ఈలోపు సుకన్య రమేష్ కలిసి పవిత్ర చేయి పట్టుకొని పక్కకి లాక్కెళ్ళి పవిత్ర దవడలు పగలగొట్టి, ఏమే బరితెగిచ్చిందానా, నీతి జాతి లేనిదానా, నువ్వు
అలా వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లి కాకుండా ఉండొచ్చా? వాడితో కాలు జారావా ఏంటే? వాడితో కడుపు తెచ్చుకుందాం అనుకుంటున్నావా? లేదంటే ఇన్ని సంవత్సరాలుగా వాడితో సుఖపెడుతున్నావా? నీతి మాలిందానా, నిన్ను కన్నందుకు ఎప్పుడూ ఏమీ అడగలేదే, కానీ నిన్ను నా కడుపులో 10 నెలలు మోసినందుకు, పురిటినొప్పులు పడి భూమి మీదకి తెచ్చినందుకు, వీర్యదానం చేసి నిన్ను ఆయన నాలోకి పంపినందుకు నిన్ను ఇక అడగబోయేది కూడా ఏమీ లేదు. ఇది తప్ప అర్జున్ లైఫ్లో నుంచి నువ్వు వెళ్ళిపో. కొన్నాళ్ళకి వాడే నిన్ను మర్చిపోతాడు. అసలు నువ్వు చెప్తే వాడు సౌందర్యను ముట్టుకోడా? దాంతో కాపురం చేయడా? వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండరా? అసలు వాడి పక్కన కాకిముక్కుకి దొండపండులాగా నువ్వెలా ఉంటావే? ఎంత అసహ్యంగా ఉంటావు. నువ్వు ఎవరితోనైనా కాంప్రమైజ్ అయిపోగలవు. చిన్నప్పటి నుంచి నిన్నలా పెంచింది మీ నానమ్మ. నీ బతుక్కి ఎవడైనా ఒకటే లైట్ తీస్తే వాడు మగాడైతే చాలు. అసలు నీకు వాడు గేఫెలో అయినా నువ్వు అడ్జస్ట్ అయిపోయి బ్రతుకుతావు. కానీ చిన్నప్పటి నుంచి చెల్లికి ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చి పెంచాం మేము. ఇప్పుడు అది వాడిని కావాలనుకుంటుంది అర్జున్ గాడినే. అదేదో దాని తిప్పలు అది పడే వాడినది ఎలాగోలాగా ఏ మత్తులోనో మభ్యపెట్టో దాని సొంతం చేసుకుంటుంది. నువ్వు పీడాకారంలాగా ఆ ఇంట్లో ఉంటే ఎంత దరిద్రమే, ఎంత శనే. వాళ్ళిద్దరు 3 పెళ్ళాల మధ్య నువ్వు ఉంటే నువ్వు వాడు ఉంపుడు గత్తెవా? వాడు నిన్ను ఉంచుకున్నాడా? అసలు చెల్లెలు మొగుడంటే మరిదంటే తమ్ముడితో సమానం కాదు, కొడుకుతో సమానం కాదు, నువ్వు వాడికి వదినవు కదో. అలాంటిది వాడిని నిన్ను వాటేసుకోవటం ఏంటి? నీ ఒళ్ళో పడుకోవటం ఏంటి? నీకు ముద్దులు పెట్టడం ఏంటి? సిగ్గు శరం లేకుండా వాళ్ళు 3 పెళ్ళాలు ఉంచుకుంటున్నారనుకో, నువ్వెలా ఉంటున్నావే? ఆ వాసంతికి ప్రసాద్ గాడికి సిగ్గు లేదు, నీకుండొద్దా? మేము చెప్పాము చెల్లికి, పుట్టి బుద్ధెరిగిన తర్వాత మీ అక్కని ఎప్పుడూ ఏమీ అడగలేదమ్మా. మీ అక్క చాలా మంచిది, మీ నానమ్మ చాలా బాగా పెంచింది, మహాపతివ్రతల్లో ఒకటమ్మా మీ అక్క. కాబట్టి మేము అడక్కడక్క అడిగే ఈ వరాన్ని మాకివ్వక ఎక్కడికి పోద్ది అని నువ్వు అర్జున్ జీవితంలోంచి వెళ్ళిపోతావు అని చెప్పాము. వెళ్తావా వెళ్ళవా? మీ నానమ్మ మీద ప్రమాణం చేసి చెప్పవే. నా మీద మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు, నువ్వు వాడి జీవితంలో నుంచి వెళ్ళిపోతానని, నీ చెల్లెల్ని వాడిని నువ్వే కలుపుతానని, మళ్ళీ వాళ్ళ బ్రతుకుల్లోకి నువ్వు రానని చెప్పవే అంది సుకన్య. అన్న తర్వాత పవిత్రతో వీళ్ళు ప్రమాణాలు చేయించేసుకున్నారు. పవిత్ర అమాయకత్వం వద్దు వద్దు వద్దని అరుంధతి చెప్పినా, వద్దని అర్జున్ చెప్పినా పవిత్రలో పోందే ఆ మెతకతనం, పోందే ఆ అమాయకత్వం, పోందే ప్రమాణం చేయించుకున్నాం కదా, మాట తప్పితే ఏం వద్దలే, ఎటు నీ నానమ్మ చచ్చింది, మేమున్నా పోయినా పర్వాలేదులే, వాడితో కంటిన్యూ అయిపోదామని వాడమ్మ బాబో ఆపితే నువ్వు ఆగినా, వాడి జీవితంలో నువ్వున్నా ఏమీ చేయమే. ఆల్రెడీ నీ చెల్లెలు నగ్నంగా వాడి గదిలోకి వెళ్ళి వాడి మీద పడ్డ ఫోటోలు వీడియోలు ఉన్నాయి. వాడు కాపురం చేయలేదని చెప్పినా, నీ చెల్లెలకు వర్జినిటీ టెస్ట్ చేసినా నీ చెల్లెలేమే కన్య కాదు. అది వాడితో పోయినా ఎవరితో పోయినా దాని కన్యత్వం అయితే పోయిందే. వాడు కాపురం చేయలేదు అన్నా సరే లీగల్గా కూడా అది ప్రూవ్ అవ్వదు. పైగా మేమేమి వాడిని అలా వదిలేయం, మనుషుల్ని పెడతాను, డబ్బులు పడేస్తాను, వాడిని గురించి నీ గురించి పాంప్లెట్లు వేయించి ఊరంతా పంచిస్తాను, వాళ్ళ వ్యాపారాలు మూతపడిపోయేలా చేస్తాను, మీడియాలకు ఎక్కిస్తాను, కోర్టుకు ఎక్కిస్తాను. ఆ కేసు 25 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా చెల్లి వాడికి విడాకులు ఇవ్వదు. చెల్లి అలాగే ఉంటుంది, వాడు అలాగే ఉంటాడు. వాడి బ్రతుకులో ఏ సుఖము ఉండదు. వాడి అమ్మా బాబులకి వాడు పుట్టక పుట్టిన ఒక్కగానొక్క కొడుకు, వారసుల్ని ఎత్తుకోవాలని, నానమ్మ తాతయ్య అనిపించుకోవాలని వాళ్ళకి ఉంటుంది కదా. వాడు దాన్ని తాకకపోయినా నీ మెళ్ళో మాత్రం వాడి తాళి కట్టడానికే చెల్లి విడాకులు ఇచ్చిందాకా కుదరదు. ఆ విడాకులు చెల్లి ఇవ్వదు. అది ఇస్తానన్నా నేను ఇవ్వను. వాళ్ళని వీధికి ఎక్కించి వాళ్ళ బ్రతుకుల్లో బ్రతుకులే లేకుండా జైల్లోకి తోయించి వాళ్ళ పరువు తీసి కుక్క చావు చచ్చేలా చేస్తాను వాళ్ళనే, ఆలోచించుకో నువ్వు అనే అమ్మా నాన్నలు వార్నింగ్ ఇచ్చి పంపేసరికి పవిత్రం తీసుకొని ఇంటికి వచ్చేసింది వాసంతే. ఏమీ ఎరగనట్టు సౌందర్య తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పవిత్ర చాలాసేపు ఆలోచించుకున్న తర్వాత బ్యాగ్ తీసుకొని వెళ్తుంటే ఎక్కడికమ్మా అని వాసంతి ప్రసాద్ అంటే, నన్ను ఆపితే నా మీద ఒట్టే మీరు అంటే, నేను ఆపొచ్చుగా నిన్ను, వాళ్ళు ఆపకపోయినా ఎక్కడికే నువ్వని చేపట్టుకున్నాడు అర్జున్. వదులు అర్జున్ చెయ్యి, నేను నీకేమవుతానో వదిననే, భార్యకి అక్కని, అంటే నీకు తల్లి లాంటి దాన్నే, అంటే నీకు అక్క లాంటి దాన్ని. నువ్వు నాతో తప్పుగా ప్రవర్తించకూడదు, నన్ను తాకకూడదు, నన్ను ముట్టుకోకూడదు. నువ్వు నాతో ఇలా చనువుగా ఉండటం తప్పు అనేసరికి లాగి చెంప మీద ఒక్కటేసేసరికి వెళ్ళి సోఫాలో పడిందే. నీకేమైనా పిచ్చెక్కిందా, తిక్క పట్టిందా? ఏం నూరిపోసి పంపారే, ఏం విషాన్ని
నరకాన్ని ఎక్కిచ్చారు నీ తలకే. ఏంటి నువ్వేంటి, ఈ మాటలేంటి, ఈ పని ఏంటి, ఈ వ్యవహారం ఏంటి అని అడిగాడు అర్జున్. అంటే నువ్వు ఎప్పుడైతే దాని మెళ్ళో తాళి కట్టావో అదే నీ భార్య, అదే నీ సొంతం. కొన్నాళ్ళు పోతే నువ్వే తను అర్థం చేసుకుంటావు. నీకు నచ్చినట్టుగా అది ఉంటుంది. మీ ఇద్దరు హ్యాపీగానే ఉంటారు. మీ ఇద్దరి లైఫ్లోకి నేను రాను అర్జున్. నా తల పగిలిపోతుంది, నా తల బద్దలైపోతుంది. నాకు పుట్టిన దగ్గర నుంచి ఏ రోజు సుఖం లేదో. నానమ్మ పోయిన తర్వాత నా నరకాలు ఇంకా పెరిగిపోయినాయి. నువ్వు నాకున్నావు అనిపించింది, ఆశ కలిగింది. ఆంటీ అంకుల్ నన్ను కూతుర్లా చూసుకుంటారనిపించింది. నిన్ను ఇష్టపడ్డాను, ప్రేమించాను, అన్నీ నిజమే. కానీ నేను మాత్రం ఈ నరకాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు దాకా పుట్టి బుద్ధెరిగిన తర్వాత నువ్వంటే ఇష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు కావాలి అన్న మొట్టమొదటి మగాడివి నువ్వు. నాలో ఉన్న లోపాలని కూడా పక్కన పెట్టే నేను అందవిహీనంగా ఉన్నా సరే నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానన్న గొప్ప వ్యక్తివి నువ్వు. అలా అని చెప్పి పరాయిదాన్ని మొగుడిని కోరుకుంటే నన్ను ఇల్లాలనరు, వెలయాలంటారో, నేను నీ భార్యననరో, నిన్ను వల్లో వేసుకొని లొంగ తీసుకున్నానంటారో, నీతో నేను ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నానంటారు. జీవితాంతం నేను ఇప్పుడు ఆనిందలు కూడా మొయ్యలేను అన్న తర్వాత ఏంటమ్మా పిచ్చి మాటలు నువ్వు అనేసరికి ప్లీజ్ ఆంటీ అంటే వదిలేయండి అమ్మా తన్నే అన్నాడు అర్జున్. అది కాదు నాన్న, వెళ్ళవే, నీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళు అన్నాక పవిత్ర వెళ్ళిపోయి ఒక చోట ఇల్లు తీసుకొని అక్కడ ఉండటం మొదలుపెట్టింది, ఒక ఉద్యోగం చేసుకుంటూ. ఇక ఎటు అక్క వెళ్ళిపోయింది, పేడ విరగడైపోద్ది అనే దాంతో అర్జున్ గదిలోకి ఒక బికినీ లాంటి డ్రెస్ వేసుకొని బయలుదేరింది సౌందర్య. అక్కడి నుంచి కొట్టుకుంటూ తీసుకొస్తే వచ్చే హాల్లో సోఫాలో పడిందే. బెల్ట్ పెట్టి బెల్ట్ బకెల్ సైడ్ తీసుకొని బాత్తే అసలే ఒంటి మీద బట్టలు పాప పెద్దగా వాడదు కాబట్టి వాతలు తేలిపోయినాయి తట్లు తట్లుగా. ఏమనుకుంటున్నావే నన్ను, అది వెళ్ళిపోయింది నా లైఫ్లో నుంచి అంటే నిన్ను వెల్కమ్ చేస్తాను అనుకుంటున్నావా? ఒక విషయం చెప్పమంటావా, నీలాంటి బరితెగించిన బజారు ఆడదాంతోనే నేను సుఖపడాలి అనుకుంటే డబ్బులు పడేస్తే నీకన్నా అందగత్తెలు గంటకి 10 మంది వస్తారు నాకు. ఒక విషయం చెప్పనా, నువ్వు అన్నావు కదా నేను మెళ్ళో కట్టిన తాళి నీ మెళ్ళో ఉన్నంత వరకు అలాగే ఉంటానని. ఉండవే, ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా నా జీవితంలో నేను నీకన్నా మొండి వెధవనే. ఈరోజు లగ్గాయిత్తు నేను నిన్ను ముట్టుకునేది ఉండదు. ఈ ఇంట్లో సోఫాలుంటాయి, కుర్చీలుంటాయి, టీవీలుంటాయి, నువ్వు ఉంటావు. అంతకు మించి పెద్ద మార్పు ఏమీ ఉండదు. ఎన్నాళ్ళు అలా ఉంటావో, ఎన్నాళ్ళు అలా ఉండగలవో నువ్వు ఉండు. పవిత్ర అక్కడ అలాగే ఉంటుంది, నేను ఇక్కడ అలానే ఉంటాను. ఒకవేళ నువ్వే ముందు కాలు జారాలేమో తప్ప ఎవరితోనైనా నేను మాత్రం నిన్ను తాకటం అనేది జరగని పనే అనేసి అర్జున్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా కాలచక్ర ప్రవాహంలో అర్జున్ మీద సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి మధ్య మధ్యలో సుకన్య రమేష్ వచ్చి మాట్లాడే వాసంతి ప్రసాద్ అసలు పట్టించుకోకుండా అర్జున్ ఆఫీస్కి వెళ్ళొస్తూ ఇక ఈ నైట్ పూట్ల తాగుతూ పవిత్ర ఫోటోలు వేసుకొని కూర్చొని తలుపులు బిడాయించేసుకొని అసలు డైరెక్ట్గా ఇదివరకు లేనిదే వాళ్ళు ఎవరికి వాళ్ళు పాస్వర్డ్ లాకులు పెట్టించేసుకున్నారు. రూములకే పెట్టించేసుకొని ఎవరి గదుల్లో వాళ్ళు ఉంటూ అసలు సౌందర్యని ఒక మనిషిలా ఆ ఇంట్లో పని వాళ్ళు కూడా చూడరు. నిజం చెప్పాలంటే కుక్క కన్నా హీనంగా బ్రతికే బ్రతుకైనా ఎలాగైనా ఒక మగాడిని సొంతం చేసుకోవాలనే కోరికతో 2 సంవత్సరాల కాలం ఇలా గడిచిపోయింది. రాను రాను సౌందర్య పంతం ఓడిపోతోంది. అంతకుముందు కాలేజ్ డేస్లో అంటే రోజుకి అట్లీస్ట్ 5-6 అబ్బాయిలతోనైనా సరే వన్ టైం చొప్పున ఒకళ్ళతో పబ్బులో ఇంటిమేట్ అయ్యి వస్తే ఒకళ్ళతో ఓయో రూములకి వెళితే ఒకళ్ళని అసలు డైరెక్ట్గానే ఇంటికి తెచ్చుకుంటే తనే ఒక అబ్బాయి ఇంటికి వెళ్తే ఇలా రోజుకి 5-6 క్లోజ్ అయిన శరీరం. అలాంటిది ఈ 2 సంవత్సరాలుగా ఒకవైపున తప్పు చేస్తే అర్జున్ ముట్టుకోడేమోనని కోరికల్ని అణుచుకుంటుంటే ఆ కోరికలు అణిచే కొద్దీ వాల్కెనోలో నుంచి వచ్చే లావాలాగా తన మనసుని తను నియంత్రించుకోలేకపోతోంది. ఆ కోరికలు తన్నే దహించి వేయడం మొదలుపెట్టినాయి. అలా ఒక రోజున అర్జున్ ఆఫీసులో ఉండగా అర్జున్ వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసే ఒక గుమాస్తా పెద్ద ఆయన మానేస్తే ఆయన ప్లేస్లోకి వరుణ్ అని ఒక అబ్బాయి రీసెంట్గా జాయిన్ అయ్యాడు. ఇంపార్టెంట్ ఫైల్స్ ఏదైనా ఉంటే ఈ మధ్య ఆయనకి మనసు బాగోక వరుణ్ని ఇంటికి రమ్మనమంటే వరుణ్ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత
ప్రసాద్ వాసంతి కలిసి టెంపుల్కి వెళ్ళి ఉన్నారు. టెంపుల్కి వెళ్ళి ఉంటే కూర్చోండి సార్ వచ్చిన తర్వాత మీరు మీ పనులు చూసుకుందరు కానీ అని చెప్పి పనివాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే ఈలోపు ప్రసాద్కి ఫోన్ చేస్తే సరే అర్జున్ రూమ్లో ఫైల్ ఉంటుంది వెళ్ళి తీసుకొని ఆ ఫైల్ని చూస్తూ ఉండు, నేను వచ్చిన తర్వాత సైన్ చేసి ఇస్తానన్నాడు ప్రసాద్. వరుణ్ అలా ఆల్రెడీ వీళ్ళ విషయం ఊరంతా ప్రపంచమంతా తెలిసిపోయిందే. బలవంతంగా అర్జున్ని సౌందర్య పెళ్లి చేసుకుందని, సౌందర్యని అర్జున్ ముట్టుకోవట్లేదని, అయినా సరే కొంపలోనే పడేడుస్తుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే వరుణ్ అలా మెట్లెక్కి అర్జున్ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి సౌందర్య నగ్నంగా బట్టలు లేకుండా అప్పుడే స్నానం చేసి వచ్చి అద్దం ముందు నుంచోనే ఎంత అందంగా ఉండే నన్ను వాడెందుకు కాదన్నాడని తను సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకుంటూ అద్దంలో తనతో తను మాట్లాడుకుంటుంటే తలుపు తీసిన వరుణ్ తలుపు వేయలేదు. అలాగే నుంచొని గుడ్లప్పగించే ఆపాదమస్తకం చూస్తూ నిలబడ్డాడు సౌందర్య అందాన్నే. దాంతో సౌందర్య వెనక్కి తిరిగి చూసేసరికి ఉన్నాడని కూడా పెద్దగా పట్టించుకోకుండా టవల్ తీసి చుట్టుకొని ఏంటి ఎవరు నువ్వు అని అడిగితే సారు ఫైల్ చూడమన్నారు, ఆ ఫైళ్ళు అవి నాకేం తెలీదు, పోను ముందు అంటే సరేనని వెళ్తూ ఉండగా అతను డోర్ లాగుతుంటే అతని చెయ్యి తన చెయ్యికి తగిలింది. అంతే, ఆ రోజు నుంచి మళ్ళీ మగాడి స్పర్శ ఒళ్ళంతా వేడెక్కిపోయింది. ఆ తర్వాత ప్రసాద్ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఆఫీస్ పనులు చూసుకొని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచే ఇద్దరి చూపులు కలిసినే. రెగ్యులర్గా ఇంటికి వచ్చేవాడు వరుణ్. ఆ తర్వాత ఆ చూపులు కాస్త పరిచయాలయ్యాయి. ఫోన్ నెంబర్లో ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటం, ఇన్స్టాగ్రాముల్లో మాట్లాడుకోవటం. ఆ తర్వాత కొడుకు జీవితం బాగుపడాలని వాసంతి గుడికి వెళితే ఒక రోజున తనే ఇంటికి పిలిపించుకుంది సౌందర్య వరుణ్ణి. అర్జున్ అసలు ఆఫీసు నుంచి కొంపకు కూడా రావట్లా. ప్రసాద్ వేరే ఊరు క్యాంప్ ఉందని వెళ్ళిపోయాడు. అయితే పైన టెర్రస్ మీద మెట్ల దగ్గరికి తీసుకెళ్తే ఆ పక్కనే కూర్చున్న వరుణ్ నీకు మీ ఆయనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగాలేదంటగా అనే మేడం దగ్గర నుంచి మీరు దగ్గర నుంచి నువ్వుకొచ్చేసాడు వాడు. వచ్చిన తర్వాత నా అందం అతన్ని సొంతం చేసుకోలేకపోతోంది. ఏమో నేను నిజంగానే అందంగా ఉండనా అని అడిగితే వాడు పాదాలు తీసుకొని ముద్దు పెట్టుకొని సౌందర్య నడుము ముద్దు పెట్టుకొని సౌందర్య నాభిని ముద్దు పెట్టుకొని మెల్లమెల్లగా క్లోజ్ అవుతూ ఆ మెట్ల మీదే ఇద్దరు ఇంటిమేట్ అయి ఆ తర్వాత నా రూమ్లోకి ఎవరు రారు రమ్మనమని 4-5 సార్లు ఇంటిమేట్ అయిన తర్వాత పంపించేసింది. అక్కడి నుంచి మొదలుపెట్టి రోజు అలా వరుణ్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక కారణంతో వరుణ్ణి ఎవరూ లేని ఒక గదిలోకి తీసుకెళ్ళి జిమ్ రూమో థియేటర్ రూమో ఎక్కడ 10 నిమిషాలు దొరికినా, అరగంట దొరికినా, గంట దొరికినా అతనితో సుఖపట్టం మొదలుపెట్టింది సౌందర్య. ఎలాంటి కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయకుండా ఇద్దరు క్లోజ్ అవ్వటం వల్ల ఇలా ఒక 3 నెలల కాలానికి సౌందర్య ప్రెగ్నెంట్ అయ్యి ఒకరోజు వామిటింగ్స్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయేసరికి వెంటనే డాక్టర్ని పిలిపిస్తే ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి వాసంతి అర్జున్ వైపు చూస్తే నా వైపు చూస్తావేంటమ్మా, నేనంత క్యారెక్టర్లెస్ ఎదవలా కనపడుతున్నానా అనే సౌందర్య దవడలు పగలగొట్టి ఎవడు చేశాడే నిన్ను ప్రెగ్నెంట్ అనేలోపు ప్రసాద్ సుకన్య రమేష్ని పిలిపించేసరికి ఎవడికొచ్చింది ఆ కడుపు నాకైతే రాలా, మీ అమ్మాయి ఎవరితో ఆ కడుపు తెచ్చుకుందో ముందు కనుక్కోండి, మీ పెంపకం ఎప్పుడు ఇలాగే ఏడుస్తుంది కదా అంటే పెళ్ళికి ముందు నేను చాలామందితో ఇంటిమేట్ అయ్యాను, కానీ నేనెవరితో ప్రెగ్నెన్సీలు రానిచ్చుకోలేదు. పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను దూరం పెడుతుంటే ఏం చేయమంటావు, కోడికలు దహించి వేస్తున్నాయి, దాంతో బరితెగిచ్చిపోతావంటే అంది వాసంతే. మరి ఏం చేయమంటావు, కోడికల్ని అణగదొక్కుకోమంటావా అంటే ఊడు పేరు లేని నీ కడుపులో పిండాన్ని తెచ్చి మబ్బాయి అకౌంట్లో వేస్తావా అన్నాడు ప్రసాద్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి, నా కడుపులో బేబీకి ఫాదర్ ఉన్నాడు, మరి ఎవడేవాడు అని అడిగాడు ప్రసాద్. నేను చెప్పను అన్న తర్వాత చెప్తే మీరేదో ఒకటి చేస్తారు అనేసరికి పనివాళ్ల వైపు చూసింది వాసంతి. అదేనమ్మా వరుణ్ అని ఒక బాబు వస్తున్నాడు కదా ప్రసాద్ సార్ రమ్మంటున్నారని, వీళ్ళిద్దరూ చాలాసార్లు క్లోజ్గా ఉండటం చూసామని చెప్పారు పనివాళ్ళు. వెంటనే వరుణ్ని పిలిపించి దవడలు పగలగొట్టాడు ప్రసాద్. నన్నేం చేయమంటారు సార్, ఆవిడే మీ అబ్బాయి ఆవిడ్ని దూరం పెడుతున్నాడని, ఆవిడ కోరికలు తీర్చమని, ఆవిడ కోరికలతో దహించ
ప్రేమించుకుపోతున్నానని, ఆవిడ కోరికలు కంట్రోల్ అవ్వట్లేదని ఒక ఆడది మీద పడితే నేను మగాడినేగా, నేను ఉప్పు కారం తింటున్నానుగా, ఏం చేయమంటారు సార్ అనేపాటికి అక్కడే ఉన్న అర్జున్ లాగి వరుణ్ చెంప మీద పెట్టి కొట్టి, ఏమీ చెయ్యక్కర్లేదురా, పక్కనోడి పెళ్ళామని తెలిసి తాళి కట్టాడని తెలిసి క్లోజ్ అవటం, దాన్ని నువ్వు సుఖపెట్టడం వరకే, దాని మీద నాకెటూ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి దాన్ని వదిలేయటానికి నువ్వే నాకు ఒక రీజన్ ఇచ్చావు కాబట్టి అది తప్పని నేనన్నా, కాకపోతే దాని కడుపులో పెరుగుతున్న నీ పిండాన్ని నా అకౌంట్లో వేయాలనుకుంటున్నారే, అది తప్పంటే ఎందుకు ఒప్పుకోవురా అని ఎదురు తిరిగిపోయి అర్జున్ షర్టు పట్టుకొని, సౌందర్య నువ్వు నన్ను దూరంగా ఉంచటం వల్లే నేను వాడితో కడుపు చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి మా అమ్మాయి తప్పే ఉంది ఇందులో, ఆ పిల్లాన్ని మీ వారసుడిగా మీరు ఒప్పుకోవాల్సిందేనని సుకన్య రమేష్ అన్న తర్వాత దవడలు వాయించి వదిలిపెట్టాడు అర్జున్. ముగ్గురే కలిపే. ఆ తర్వాత లాయర్ గారు అక్కడికి వస్తే, ఈ చాలా లాయర్ గారు ఇంకా ప్రూఫ్లు కావాలా అనేసరికి పోలీసులు కూడా వచ్చి వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి కోర్టులో అప్పచెప్పారు. అప్పటికే లాయరు వీళ్ళు అంతకుముందు ఎలా పవిత్రని టార్చర్ చేసేవాళ్ళో చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తూ లోతుల్లోకి ఆయన చాలా జనరేషన్స్ వెనక్కి వెళ్ళి ఉన్నాడు. దాంతో కోర్టు దగ్గరికి పవిత్ర కూడా రావాల్సిందేనని సమన్లు పంపితే పవిత్ర కూడా వచ్చింది. అర్జున్ ఏమైపోయాడు కానీ ఇంతకాలంగా అర్జున్ మీద దిగులుతో పవిత్ర పేషెంట్ అల్లే ఎముకల గూళ్ళ అయిపోయింది. కోర్టు వారికి తను తీసుకొచ్చిన ప్రూఫ్లన్నీ సబ్మిట్ చేశాడు లాయరు. దానికి తోడు ఇలా ప్రస్తుతం సౌందర్య గర్భవతి అయిందని, వరుణ్తో అక్రమ సంబంధం పెట్టుకుందని, అంతకుముందు చాలామంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్లు ఉన్నాయని, ఆ అమ్మాయిని అదుపు తప్పిన పెంపకం వీళ్ళు పెంచారని, చిన్నప్పటి నుంచి పవిత్రని టార్చర్లు పెట్టారని, అందంగా లేకపోవడం ఆమె లోపమని, ఆమెను నరకాలు పెట్టారని, తల్లిదండ్రులుగా చిత్రహింసలకి గురి చేశారని లాయరు మొత్తం ప్రూఫ్లతో సహా చూపించిన తర్వాత వీళ్ళు చేసిన పెళ్లి పక్కా ఫ్రాడ్ పెళ్ళని, ఆ పెళ్లి చెల్లదని, ఇలా మేలి ముసుగులు మార్చి పెళ్లి కూతుళ్ళని మార్చేసి వీళ్ళు ఈ తతంగాన్నంతా నడిపించారని ఆయన చెప్పిన తర్వాత వెంటనే కోర్టు విడాకుల్ని మంజూరు చేసింది. విడాకుల్ని మంజూరు చేసిన తర్వాత ఏంటమ్మా ఇలా అయిపోయావని వాసంతి ప్రసాద్ పవిత్రని పట్టుకుంటే, పవిత్ర అసలు సన్నగా గోగు పుల్లైపోయేపాటికి అర్జున్ని పట్టుకొని వెక్కిళ్ళు పెట్టి వాసంతిని కౌగిలించుకొని ఏడ్చేసే దూరంగా వెళ్ళిపోవటం. అయితే వీళ్ళు నన్ను ఆ రోజు నానా మాటలు అన్నారు, ప్రమాణాలు చేయమనమని నానమ్మ మీద వీళ్ళ మీద చేయించుకున్నారని వెళ్ళిపోయాను, కానీ అర్జున్నే ప్రాణంగా ప్రేమించేశానా, ఎలా దూరంగా ఉండాలో తెలియలేదు, అన్నం తినలేకపోయాను, నిద్ర పోకలేకపోయాను, నీళ్లు తాగలేకపోయాను, ప్రతి క్షణం అర్జున్ ఆలోచనలే, అర్జున్ దీన్ని తాక్కూడదని, దీన్ని ముట్టుకోకూడదని రోజు 1,000,000 మంది దేవుళ్ళకి మొక్కే ఉపవాసాలు కూడా ఉన్నాను ఈ 2 సంవత్సరాలుగా. ఐ లవ్ యూ అర్జున్ అనే అర్జున్ని కౌగిలించుకొని, తప్పు చేశాను క్షమించు, నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాను, కానీ నీకు దూరమై ఎలా బ్రతకాలో తెలియలేదురా, చిన్నప్పటి నుంచి నువ్వే అంటావుగా ఐఎమ్ ఫూల్ అని, ఐఎమ్ ఫూల్ అర్జున్, ఐఎమ్ సారీ అర్జున్ అనే అతన్ని కౌగిలించుకొని ఏడ్చేసేసరికి ఏమని కొడతాడో, అంత ప్రేమించిన అమ్మాయిని పిచ్చితనం, అమాయకత్వం, ఒక రకంగా చెప్పాలంటే మంచితనం, అదే తెచ్చిన తిప్పలు ఇవన్నీ అనే దాంతో దగ్గరికి తీసుకున్నాడు పవిత్రని అర్జున్. పీడ విరగడైపోయిందని, ఇక దరిద్రం వదిలిపోయిందని ఆనందపడిపోకండి, మిమ్మల్ని అప్పుడే వదిలేస్తామనుకుంటున్నావా అని సుకన్య రమేష్ అనేసరికి అక్కడే ఉన్న అర్జున్ పవిత్రని పట్టుకోమని వాసంతి చేతికప్పచెప్పిన తర్వాత లాగిపెట్టి సుకన్యని అత్తను కూడా చూసుకోకుండా ఒక్కటేస్తే వెళ్ళి రమేష్ మీద పడింది. ఏంటి నీ పొగరు, ఏంటి నీ బలుపు, నువ్వు నా కూతుర్ని తాకకపోతేనే కదరా ఈ కూలి వెధవ దగ్గర నా కూతురు కాలు జారి ఇప్పుడు విడాకులు ఇచ్చిందాకా వచ్చింది, ఎవరే నీ కూతురు, నువ్వు కన్నాననుకుంటున్నావా దాన్ని, అది నీ కూతురు అనుకుంటున్నావా, నీలాంటి అహంకారి, నీలాంటి నీతిమాలిన దానికే అందాన్ని పొగరుగా గర్వంగా బహిర్గతం చేసుకునే నీలాంటి ఆడవాళ్ళు అసలైన అందం అనేది ఒకటి ఉంటుంది, అదేంటో తెలుసా, బాహ్య సౌందర్యం కాదు అంతః సౌందర్యం, నీలో అది లేదు, మరి నువ్వింత అందగత్తెవయ్యుండి నీ మొగుడు పంకజం అనే ఒక దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు, నీకు 9 నెలలకే పురిటి నొప్పులు వచ్చాయి గుర్తుందా, ఇది పుట్టేటప్పుడు, అయితే అప్పటికే నీ మొగుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పంకజానికి 10వ నెల, నువ్వు కందే ఆడపిల్లని కాదు మగపిల్ల
మగపిల్లాన్నే, వాడు పురిట్లోనే సస్తే నీ మొగుడు ఎఫ్ఐఆర్ పెట్టుకున్న పంకజం కూతురైన ఈ సౌందర్యం తెచ్చి నీ పక్కలో పడుకోబెట్టాడే నీ మొగుడు. నువ్వు నీ రక్తం పంచుకొనే దాన్ని కన్నదే లేదు, మోసిందే లేదు, అది నీ ఒక్క పోలిక వచ్చిందే లేదు. నా కూతురు అని నెత్తికెక్కించుకొని ఎన్నాళ్ళు నువ్వు కన్న కూతురైన పవిత్రనే నువ్వు హీనంగా చూసే ఆమెని నానా మాటలు అనే ఆమెని నానా హింసలు పెట్టి నీ చివరికి నీ మొగుడు అక్రమ సంబంధం పెట్టుకున్న దాని కూతుర్ని నీ కూతురుగా నెత్తికెక్కించుకున్న నీలాంటి దానికి ఎంతకన్నా పెద్ద శిక్ష బహుశా ఆ దేవుడు తప్ప మేమెవరం వేయలేమేమో. నీదొక జన్మ, మళ్ళీ నువ్వు మాట్లాడటం చెప్పండి లాయర్ గారు అనేసరికి అక్కడే పంకజాన్ని పిలిపించి ఆయన విత్ ప్రూఫ్లతో సహా చూపించేపాటికి సుకన్య షాక్ అయిపోయింది. నాన్న ఈవిడ మా అమ్మ అని ఎంతకాలం సుకన్య గుండెల మీద పెట్టుకొని పెంచినా సౌందర్య సుకన్యనే అమ్మగా యాక్సెప్ట్ చేయలేదు. తను కన్న కూతురే నానా నరకాలు పెట్టి తనకన్న కూతుర్ని నానా హింసలు పెట్టి మొగుడు ఉంపుడు గత్తె కూతుర్ని తన కూతురని నెత్తికెక్కించుకున్నందుకు అటు దానికి ప్రేమని పంచాలా, లేకపోతే దాన్ని కూతురని తన మనసు ఒప్పుకోలేకపోతున్నందుకు నరకం అనుభవించాలో అర్థం కాక ఇదంతా నిజమా అని రమేష్ వైపు చూస్తే ఏం చేయమంటావు? ప్రపంచంలో నువ్వు మాత్రమే అందగత్తెవా ఏంటి? నీకన్నా ముందు నుంచి ఉంది తన లైఫ్లో అనేసరికి మొగుడు చొక్కా పట్టుకొని దవడలు వాయించేశాడు రమేష్. ఏంటే నా చొక్కా పట్టుకుంటావో? ఆ రోజు అర్జున్ వాళ్ళు వచ్చి పవిత్రని పెళ్లి చేసుకుంటామన్నప్పుడు సౌందర్యకే సర్ది చెబుదాం, వద్దు ఈ పెళ్లి నువ్వు దాన్ని రెచ్చగొట్టి చెయ్యొద్దు అన్నా. నువ్వే మేలు ముసుగులు మార్చుకున్నావు, నువ్వే చేసావు, నన్నేం చేయమంటావు దానికి అనేశాడు రమేష్. నాకన్న కూతుర్నే నేను తక్కువ చేసి చూస్తే నువ్వు ఎన్నాళ్ళు ఊరుకున్నావు కదరా, అది నీ ఫేటే, నీ కర్మ. మా అమ్మ ఏ రోజైనా అలా చూడమందా? నేను చూడమన్నానా? నువ్వు దగ్గరికి తీస్తానంటే పవిత్రని నేను వద్దన్నానా? నీ కన్న కూతుర్ని దూరం పెట్టింది నువ్వు, కురూపి అంది నువ్వు, దూరం పెట్టి చూసుకుంది నువ్వు, దానికి నన్నంటావేంటే అని కుక్కను కొట్టినట్టు కొట్టాడు రమేష్ సుకన్యనే. దాంతో చేసేదేముంది, సౌందర్య ఇంకా వరుణ్ణి పెళ్లి చేసేసుకుందే. పంకజం మెళ్ళో రమేష్ తాళి కట్టి నువ్వు నాతోనే ఉందు గాని పదమని తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మకి ద్రోహం చేయకు నాన్న అనే పంకజం చెయ్యి రమేష్ చేతిలో పెట్టి కలిపేసింది ఇక సౌందర్యని వరుణ్ పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత పంకజం వేసిన తలగడ మంత్రాలు పుణ్యమో లేకపోతే సౌందర్య మీద ఉన్న ప్రేమో కానీ రమేష్ మాత్రం ఒక్క వాళ్ళుండే ఇల్లు, దానికి తోడు ప్రతి నెల ఒక 2 లక్షల వడ్డీ వచ్చేలాగా కొంత డబ్బు తన పేరు మీద ఉంచుకొని యావదాస్తి పూచిక పుల్లతో సహా గ్రామ్ బంగారం లేకుండా మొత్తం ఊడ్చి సౌందర్యకి ఇచ్చేయటం జరిగిపోయింది. 2 పిల్లలు పుట్టిందాకా వరుణ్ ఏమీ మాట్లాడలేదు. ఆ తరువాత సౌందర్యనే కుక్కను కొట్టినట్టు కొట్టడం మొదలుపెట్టాడు. ఒకవైపున ఉద్యోగానికి పంపిస్తూ పిల్లల్ని పెంచుతూ ఎవరితో అయినా మాట్లాడి ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే నరికేస్తానని, పెళ్ళైన తర్వాత మొగుడున్న తర్వాత కూడా పరాయి వ్యక్తులు పిఏలు వస్తే కాళ్ళు జారే ఆడదాన్ని ఏమంటారంటే సౌందర్య అంటారు. అసలు అలా ఎలా పెంచిందే నిన్న సుకన్య? అవునులే, నువ్వేమైనా పెళ్ళానికి సంసారం చేస్తే పుట్టిందానివా? ఉంపుడు గత్తెలకు పుట్టిన వేస లక్షణాలు ఎక్కడికి పోతాయి నిన్ను? నీకు అనే కుక్కను కొట్టినట్టు కొడుతూ మా అక్క తప్పంటావా, మా అమ్మ తప్పంటావా, మా చెల్లి తప్పంటావా, మా అన్నయ్యది వదినది తప్పంటావా అని వాళ్ళ ఫ్యామిలీలో పడేసి తొక్కేసే ఇంటి పని, వంట పని, పిల్లలు, ఒకవైపున తనతో సంసారం చేయటం, ఆస్తి మొత్తం తన పేరు మీద పెట్టించేసుకున్నాడు వరుణ్. ఇక దాంతో ఏ హింసలైతే అన్నాళ్ళు పవిత్రని పెట్టుకొచ్చిందో ఆ నరకాలన్నీ ఇప్పుడు తనే పడాల్సి వచ్చింది సౌందర్య. ఇంత దాంట్లో రమేష్ పంకజాన్ని ఇంట్లో పెట్టుకొని సుకన్య బ్రతుకు కుక్క కన్నా హీనమైపోయి వెళ్ళి పవిత్ర కాళ్ళ మీద పడి నన్ను క్షమించమ్మా అని అడిగితే, నా దృష్టిలో ఏ రోజైతే నువ్వు నాకు మత్తుమందు కలిపిన అన్నం పెట్టావో ఆ రోజే నువ్వు చచ్చిపోయావు. ఆ తర్వాత ఎప్పుడైతే నానమ్మ తద్దినం అడ్డం పెట్టుకొని నేను వచ్చినప్పుడు కన్నందుకు ఖరీదు కట్టి అడుగుతున్నానో నా అర్జున్ని వదిలేయమని నువ్వు అడిగి మరిదంటే తమ్ముడితో సమానం, కొడుకుతో సమానం అని చెప్పావో అప్పుడే నువ్వు చచ్చావు. అసలైన అందం అంటే ఏంటో తెలుసా? తల్లి బిడ్డకి పాలివ్వకపోవటమా? అసలు
అసలైన అందం అంటే తల్లి బిడ్డని దగ్గరికి తీయకపోవటమా? నేను కావాలని అడిగితే నువ్వు కన్నావా? మీ ఇద్దరి కామానికి గుర్తుగా నన్ను కన్నారా? నా దృష్టిలో మీరెప్పుడో చచ్చారు, మీ ముఖాలు కూడా నాకు చూపించొద్దు అంది పవిత్ర. ఆ తర్వాత అర్జున్కి పవిత్రకి చాలా గ్రాండ్గా మళ్ళీ అన్ని అకేషన్స్తో కలిపి వాసంతి ప్రసాద్ పెళ్లి చేశాక అప్పుడు తన డ్రీమ్స్ అన్నీ నెరవేర్చుకుంటూ పవిత్రని తీసుకుని సంవత్సరం హనీమూన్కి వెళ్ళొచ్చాడు అర్జున్. ఆ తర్వాత మొగుడు పెళ్ళాం ఆఫీస్కి వెళ్ళొస్తూ అత్తమామల్ని ఆ అమ్మాయి అమ్మా నాన్నలుగా చూసుకుంటూ కొంతకాలం తర్వాత పెళ్ళైన 5 ఏళ్లకు పవిత్ర గర్భవతి అయ్యే. పవిత్రకి ఫస్ట్ ఒక పాప, తర్వాత ఒక బాబు పుట్టే. ఇక ఆ తర్వాత ప్రసాద్ పూర్తిగా ఆఫీసు బాధ్యతలు అర్జున్కి అప్పచెప్పేసే. మనవడు మనవరాలతో వాళ్ళు హ్యాపీగా శేష జీవితాన్ని గడుపుతూ భర్త ప్రేమలో ఈ ప్రపంచాన్నే మర్చిపోయే. మాట వరుసకైనా మగడు ఏ రోజు తను అందంగా లేదని అనడు. అసలైన అందం అంటే ఏంటో పవిత్రకు కూడా తెలిసిందే. భర్త ఒక భార్యని ప్రేమించటం, భర్త ఒక భార్యని అర్థం చేసుకోవటం, భర్త ఒక భార్యని గుండెల్లో దేవేరిలా కొలువుంచుకోవటం. తన పిల్లలు, తన అత్తమామలు, తన భర్త, తన సంసారం అనే ఆ అమ్మాయి జీవితం ఇప్పుడు పరిపూర్ణమయ్యింది ఒక స్త్రీగా. ఎంతకన్నా ఏం కావాలి అనుకుంది. కన్న కూతుర్ని కాలదన్నుకొని, అత్తగారిని హింసలు పెట్టి, మొగుడిని నెత్తికెక్కించుకొని, క్రైమ్ పార్ట్నర్ని చేసుకొని, ఎవడో మొగుడు ఉంచుకున్న దాని కూతుర్ని తన కూతురుగా తలిచి దాన్ని అందలా లెక్కించినందుకు సుకన్య బ్రతుకు కుక్క బతుకైపోయి ఇంటి పని వంట పని చేసుకుంటూ సవతికి వండి పెట్టుకుంటూ మొగుడు మీద చెయ్యేస్తే వేయించుకోవాలి, లేదంటే రమేష్ బిల్టులతో కొడుతూ కుక్క కన్నా వేస కన్నా హీనమైన జీవితం బ్రతుకుతో నిజమైన అందానికి విలువేంటో తెలిసినా ఇప్పుడు ఉపయోగం లేని బ్రతుకైపోయింది సుకన్యది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎంత మంచి కథను మనకు అందించిన కథ రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.